గంత దూరం పోవాలనా ఫోన్లో బుకింగ్ చేస్తే అయిపోయే. ఆ షాప్లో వేస్ట్ మమ్మీ, ఆన్లైన్లో తీసుకుంటుంది. బిర్యానీ తినాలంటే హోటల్కే పోవాలనా 10 నిమిషాలలో ఇంటికే వస్తుంది. నువ్వు చేతులు కడుక్కొని కూసో. మమ్మీ కొత్త డ్రెస్ బుక్ చేసిన, ఎట్లుంది? ఫోన్ తీసుడు, ఆర్డర్ పెట్టుడు. కానీ ఆటంతటా అవే ఇంటికి నడుచుకుంటా రావు కదా, ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి. అగో గాళ్ళ గురించే గీ వార్త. ఫుడ్ డెలివరీ అన్నలకు మంచి రోజులు రాబోతున్నాయి. క్యాబ్ డ్రైవర్ అన్నలు ఖుషిగా పోతున్నారు. సర్కార్ వాళ్ళు సపరేట్ బిల్లు తయారు చేసిండ్రు. మళ్ళా జప్పున్నే క్యాబినెట్ లోకే వేసి చట్టం చేస్తారట. గిగ్ వర్కర్ల కోసం చట్టం తెస్తున్న ఫస్ట్ రాష్ట్రం మనదే. మళ్ళా దీంతో ఏం ఫాయిదా అంటే పిఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా పక్క కట్టవలసిందే వీళ్ళతోటి పని చేయించుకునేటోళ్ళు. మళ్ళా పొంటెల కమానం డ్యూటీలు అంటే నడవది. అందరి లెక్క 8 గంటలే, ఎక్కువైతే ఓటీ కట్టియాలి. ఎప్పుడంటే అప్పుడు జాబులకి వెళ్ళి తీసేస్తామంటే కుదరది. ఏ రోజు ముందే నోటీస్ ఇవ్వాలి. 4 లక్షల మందికి ఫాయిదా అయ్యే ఈ చట్టాన్ని తేవాలని లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ ఫస్ట్ కాంచెల్లి తనలాడుతున్నాడు. మంచి చెడ్డలు అరుచుకోవడానికి సంక్షేమ బోర్డు కూడా పెడతారట. మేము కంపెనీ దగ్గరకు పోయి పరిస్థితి ఇట్లా ఉంది బాబు అంటే వాళ్ళు ఎంతసేపు ఉండు బిజినెస్ అంటున్నారు తప్పిస్తే రైడర్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి అసలు జీరోగా పట్టించుకుంటున్నారు. బండి పైన ఒక 14 గంటలు చేస్తే కనీసం 1000 రూపాయలు కూడా మాకు గిట్టుబాటు కావట్లేదు. ఆ 1000 రూపాయల్లోనే పెట్రోల్ పోసుకుంటూ ఫేర్ కూడా ఏంటంటే ఒక బండికి ఏమో 200 చూపిస్తుంది ఎగ్జాంపుల్, ఇంకొక బండికి ఏమో ఇదే బుకింగ్ 200, 300 చూపిస్తుంది, ఇంకో బుకింగ్ ఇట్లా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మినిమం వైజ్ ఒక యూనిఫామిక్ ఫేర్, ఒక ఫేర్ అనేది కనుక తీసుకొని వస్తే ఒకటే దూరానికి ఒక బైకులో ఒక రేటు, ఇంకో బైకులో ఇంకో రేటు. గల్లీకి తిరిగే మనోళ్ళ కంటే ఏసీ ఆఫీస్ లో కూకునే కంపెనీ వాళ్ళకే కమిషన్ ఎక్కువ. ఆల్చమైతే ఊకోరు, ఆగమైతే టక్కర్లు. మన కోసం ఎండల, వానల, పగలు, రాత్రి అనే తేడా లేకుండా తిరుగుతూనే ఉన్నా ఇన్నేళ్ళు ఎవరు పట్టించుకోకుంటే ఈ గవర్నమెంట్ ముంగట్టుకొచ్చింది. ఆన్లైన్ లో మాల్ ఇంటికి తెచ్చిచ్చేటోళ్లకు, క్యాబ్, బైక్ డ్రైవర్లకు, ఫుడ్ డెలివరీ చేసేటోళ్లకు కొత్త చట్టం మస్తకరకు వస్తుంది. మళ్ళా